మామూళ్ళు వసూలు చేయటం, దాదాగిరికి దిగడం, బెదిరించి జనాన్ని బెంబేలెత్తించటం ఇవి మన పోలీసుల రొటీన్ పనిగా మారుతున్నాయి. కాకీలు గాడి తప్పుతున్నారా? కాసులకు కక్కుర్తిపడి నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నారా? ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన రక్షక భటులే భక్షక భటులుగా ఎందుకు మారుతున్నారు? కాకి వనంలో మామూళ్ల పర్వానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఒంటిపై కాకి డ్రెస్ ఉంటే చాలు, ఎక్కడ డ్యూటీ చేసినా కాసుల పంట పండిస్తున్నారు. ట్రాఫిక్ డ్యూటీ అయినా, స్పెషల్ పార్టీ అయినా, ఐడి పార్టీ అయినా, రక్షక్ పార్టీ అయినా భక్షణ మాత్రం మారటం లేదు. అందినంత దండుకోవటమే పరమావధిగా మారింది. నిజామాబాద్లో పోలీసుల తీరు ఇందుకు దర్పణం పడుతోంది. ఏఎస్ఐ శంకర్ గారు, మళ్ళీ శర్మ అని ఒక డ్రైవర్కి 8 సంవత్సరాల నుంచి ఒకటే పోలీస్ స్టేషన్లో ఎలా అటాచ్ ఇస్తున్నారు. ఈయన రోజు వచ్చి హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చేసి చైర్లు తీసుకొని వెళ్తున్నారు. నన్ను తీసుకెళ్ళి బూతులు తిడుతూ లాకప్లో వేసినారు. ఈ లాకప్లో వేసి అంత నేరం కాదు కదా సార్ ఇది అని చెప్తే అక్రమ కేసులు బనాయించి నేను లోపడేస్తాను, అధికారికి తిరగబడ్డట్టు అది దానికి కేసులు వేసేస్తానని చెప్తున్నాడు. షట్టర్ బంద్ చేసుకున్న దానికి తీసి మరీ వచ్చి దౌర్జన్యంగా చైర్ తీసుకొని వెళ్ళిపోయినారు. ఎందుకు సార్ అని నేను అడిగినందుకు తీసుకొని పోలీస్ స్టేషన్లో నాకు లాకప్లో వేసినారు. ఈ లాకప్లో సెల్లు నా డబ్బులన్నీ గుంజుకున్నారు. ఎందుకు సార్ ఇట్లా డబ్బులు తీసుకున్నారు, నాకు సెల్ ఇవ్వండి, మా కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తానంటే కూడా ఇవ్వలేదండి. శనివారం రోజు నాకు ఫాస్టింగ్ ఉంది సార్, కనీసం నీళ్ళు తాగడానికన్నా నీళ్ళు ఇవ్వండి అంటే ప్రతిమలగా 20 నిమిషాలకు నీళ్ళు ఇచ్చినారు సార్. ప్రవీణ్ను స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు ఏకంగా లాకప్లో పడేశారు. ఇంత నేరం తాను ఏం చేశానని అడిగినందుకు తనపై చేయి చేసుకున్నారని ప్రవీణ్ వాపోయాడు. శనివారం తాను ఉపవాసం ఉన్నానని, మంచినీళ్లు అడిగినా కాదని నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఒకరోజు తంతు కాదని, రాత్రైతే చాలు ఏఎస్ఐ డ్రైవర్ శర్మ మెస్కొచ్చి బెదిరింపులకు దిగుతున్నారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. బిర్యానీ మావుళ్ల కోసం నానాయాగి చేస్తున్నారని విలపించాడు. ఏఎస్ఐ శంకర్ గారు, మళ్ళీ శర్మ అని డ్రైవర్ కానిస్టేబుల్, ఆయనది ఏఆర్ డ్రైవర్ సార్. ఆయనని ఇక్కడ అటాచ్ ఇచ్చి 8 సంవత్సరాలు ఒక్క పోలీస్ స్టేషన్లో ఇచ్చుట్లా, ఇక్కడ ఎక్కడెక్కడ మామూలు తీసుకోవాలా, ఎవడెవడు ఇవ్వకుంటే ఎంతవరకు ఇళ్ళని సతాంచొచ్చు అన్నది చేస్తున్నారు. పార్సల్ బిర్యానీ అడుగుతున్నారు, పార్సల్ అడుగుతున్నారు, డబ్బులు కూడా అడుగుతారు సార్. రాత్రి వేళలో వస్తున్నారు సార్. ఇదేం బారాయణ రెస్టారెంట్ కాదు, మెస్ సార్. చిన్న ఏదో నిరుద్యోగులం మేము. ఆ సార్కి నేను ఒక కనీసం 10 నుంచి 20 సార్ల మటుకు ఆయనకు కాళ్ళు మొక్కడమే తక్కువ ఉండే. సార్ ఎక్స్క్యూజ్ చేయండి సార్, వదిలేండి సార్ బతిలాడినా కానీ ఆయన వినిపించుకుంటా తీసుకెళ్ళినాడు. సెల్ వేసి బట్టలు ఇచ్చేసి సెల్ వేయండి రా అని జవాన్లకు పురమాయిస్తున్నాడు. చాలా భయం వేసింది సార్. ఇట్లా 3-4 సార్ల సంఘటనలు జరిగినాయి సార్. అయినా కానీ మేము ఓపికతో ఇన్ని రోజులు ఆగాము. ఇక మాకు కూడా ప్రాణ భయము, ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాని రక్షణ కోసం అన్నా నేను మీడియా ముందుకు వచ్చినా సార్.
ఇక ఇంత రెడ్ హ్యాండెడ్గా చిక్కినా తనకేమీ తెలియదని ఆ ఏఎస్ఐ బుకాయిస్తున్నాడు. అసలు తాను మెస్ మెట్లే ఎక్కలేదని చెప్పుకొచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మెస్ను మూసేయమన్నందుకే ప్రవీణ్ కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నాడని ఖండించాడు. షాప్స్ అన్ని బంద్ చేసుకుంటూ నెహ్రూ గాంధీ మీదుగా మమతాపై నుంచి హాస్పిటల్ దాకా బంద్ చేసుకుని వచ్చేసి బస్ స్టాండ్కి ఎదురు వచ్చే వరకు 11:25 అవుతుంది. 25 టైంకు బంద్ చేయమని బాలాజీ మెస్ వాళ్ళను పిలిచి అడిగితే వాళ్ళు ఏమన్నారు, గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ ఏరియాలో 11:30 12 మీరు బంద్ చేస్తలేరు ముస్లిమ్స్ వాళ్ళు, మా హోటల్ మీరు ఎందుకు బంద్ చేస్తారు, ఇలాంటి పోలీసు వాళ్ళు చాలామంది చూసాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని మా మీదకి పోలీసు డ్యూటీ చేసుకున్న నాపై తిరగబడిండు. అందుకోసమే అటు విషయము ఎస్ఎస్ వారికి చెప్పి మెస్ ఓనర్ ప్రసాద్ గౌడ్ను తీసుకెళ్ళి డీటెయిల్ రాసుకొని లాకప్ చేసినాము. ఇటు విషయము ఎస్ఎస్ వారికి మన పై ఆఫీసర్కు తెలియపరిచిన వాళ్ళ హోటల్కు మేము ఇంతవరకు అడుగు పెట్టలేదు. వాళ్ళ ఛాయ్ కూడా తాగలేము. వాళ్ళ మామూలు అంటే ఏందో ప్రూఫ్ ఇవ్వాలా, ఎవరికి ఏం మామూలు ఇస్తారో చెప్పాలా మాకు. మేము వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళ మెస్కు కూడా ఇంతవరకు ఛాయ్ టీ తాగని కూడా పోలేదు మేము. ఇది కావాలని ఆరోపణలు చేస్తే బాగుండదు. అది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఎక్కడికంటే అక్కడికి రెడీ ఉన్నా రావడానికి. సీసీటీవీ ఫుటేజ్ను జిల్లా ఎస్పీకి అందజేశాడు ప్రవీణ్. ఏఎస్ఐ డ్రైవర్ శర్మ వల్ల తనకు ప్రాణ భయం ఉందని ప్రవీణ్ అంటున్నాడు. మా అన్నయ్య అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. కనీసం ఆయన ముఖం చూసానా కానీ వదిలే పరిస్థితి కూడా లేదు. నాకే ఇలా ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది సార్? లేదు, అన్నయ్య డాడీ హెడ్ కానిస్టేబుల్ రిటైర్డ్ అయినాడు. ఎస్పీ గారికి ఇచ్చొచ్చాను సార్, ఆయనకు ఇచ్చి వచ్చినాను. వీళ్ళ మీద తగిన చర్య తీసుకోండి. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. ఈ అటవిక రాజ్యంలో ఉన్నామా లేకుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారా? మొత్తంకి వీళ్ళ రాక్షసత్వంతో ఇబ్బంది పడుతున్నాము. సామాన్య ప్రజలకి ఎలాంటి రక్షణ ఇస్తారో మీరే చెప్పండి సార్. ఉన్నాయి సార్, సీసీ ఫుటేజ్ ఉన్నాయండి, వీడియోను, ఆ క్లిప్లు కూడా ఇచ్చాను సార్ కూడా ఇచ్చినాను ఎస్పీ గారికి. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్తున్నారు. విచారణ పూర్తి కాగానే నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అందులో కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అది లేట్ అవర్స్ నడుపుతున్నాడని చెప్పి అతను తీసుకొచ్చి కేసు బుక్ చేయడం జరిగింది ఆ రోజు. అంతకుముందు కూడా కొన్నిసార్లు అతను లేట్ అవర్స్ నడుపుతున్నాడు. చాలా హోటల్స్ లేట్ అవర్స్ నడుస్తూ ఉంటాయి, తీసుకొచ్చి కేసులు బుక్ చేయాల్సి ఉంటుంది. అతను కూడా ఆ రోజు మా ఏఎస్ఐని కూడా కొంచెం దుర్భాషలాడినట్టు తిరగబడ్డట్టు తెలిసింది. దానిపైన పూర్తి ఎంక్వైరీ చేస్తున్నాము. అయినా సరే వీళ్ళు ఏమన్నా ఓవర్ యాక్షన్ చేసినట్టుంటే మా వాళ్ళు కూడా డ్రైవర్ను రిటర్న్ చేస్తున్నాము. ఈ విషయం కూడా పై అధికారుల దృష్టికి నేను కూడా మాట్లాడినాను. ఎస్పీ గారు నాకు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పినారు. పూర్తి ఎంక్వైరీ చేస్తాం. డ్రైవర్ని అయితే శర్మ అని చెప్పి డ్రైవర్ ఉన్నాడు. అతను చాలా రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. అతన్ని రిటర్న్ చేస్తున్నాము. ఏఎస్ఐది కూడా ఏమైనా పొరపాటు ఉంటే విచారించి తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాము. నిజామాబాద్లో పోలీసుల తీరుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అడిగి తెలుసుకుందాం. విఘ్నేష్, చెప్పండి, నిజామాబాద్లో ఏం జరుగుతోంది? సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా చూపిస్తోంది. మరోవైపు పోలీసులు అది అబద్ధం అని చెప్తున్నారు. ఆ యజమాని ఏం చెప్తున్నాడు, ఆ మెస్ యజమాని? అది మనం చూడొచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో ఎవరికైతే ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. అంతటా కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా పోలీసుల తీరు విమర్శలకు దారితీసింది. తర్వాత పోలీసులపై హామీల వర్షం కురిపిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. వాటికి ప్రోత్సాహాలు కావచ్చు, అలాగే వసతులు కావచ్చు కల్పిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో జరిగిన సమస్యలు పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని చేపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా తమ పాత విధానాలను వదిలేసి కొత్తగా మంచి వాతావరణంలో ప్రజలను చూసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు, అది అమలు కావడం లేదు అనేది ఈ ఉదాహరణ ఖచ్చితంగా ఈ సంఘటనే నిదర్శనంగా నిజామాబాద్లో చెప్పుకోవచ్చు. చాలా విమర్శలకు దారితీస్తుంది పోలీసుల తీరు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే షాపులు కావచ్చు, హోటళ్లు, దుకాణాలు ఏ రకమైన అవినీతికి సంబంధించి మామూలుకు సంబంధించి దాడులు చేసేవారో, భయపెట్టేవారు, బెదిరింపులు చేసేవారు, అదే తీరు కొనసాగుతుంది, అదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పవచ్చు.
ఇటు మామూలు కోసం అనేది దాంతో పాటు ఇలా హోటళ్ల మీద పడి అతి దారుణంగా చికెన్ బిర్యానీ కోసం కూడా డబ్బులు చెల్లించకపోతే దాడి చేసి వెల్లింపులకు పాల్గొన్న సంఘటన ఇది. ఖచ్చితంగా మీద పోలీసుల తీరు మీద విమర్శలకు గురవుతుంది. అతను యజమాని ప్రవీణ్ గౌడ్ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ గమనించవచ్చు. ఆల్రెడీ క్లోజ్ చేసిన మీదకి వచ్చి షట్టర్ తీయించిన విజువల్స్ అన్ని కూడా మనం సీసీటీవీలో చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం సీసీటీవీ లేకపోతే ఒకవేళ ఇట్లాంటి అబద్ధం అని కూడా ప్రవీణ్ గౌడ్ చెప్పే విషయాలు అబద్ధం కూడా పోలీసులు నమ్మించే పరిస్థితి. మొత్తానికైతే ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడుతూ ప్రజలకు మంచి వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రవీణ్ గౌడ్. ఓకే విఘ్నేష్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం పోలీసులకు కొత్త ఏం కాదు. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేది వారి ధీమా. చాలాసార్లు సాక్ష్యాలు వారికి అనుకూలంగా ఉన్నా కొన్నిసార్లు మాత్రం తెలియకుండానే ఇరుకుని పడుతుంటారు. అలాంటి ఘటనే ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో జరిగింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గార్లపల్లికి చెందిన షేక్ బాబు ఓ మైనర్ బాలికను రేప్ చేశాడంటూ ఈ నెల 2వ తేదీన పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో బాబును కస్టడీలోకి తీసుకున్న కుప్పం సీఐ వేణుగోపాల్ రెడ్డి లాఠీకి పని చెప్పారు. పోలీసు దెబ్బలకు బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళితే డాక్టర్లు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో పిజిఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. కిడ్నీలు తీవ్రంగా గాయపడడంతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు బాబు. అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న బాబు తీవ్ర గాయాలతో అల్లాడిపోతుంటే పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం స్విమ్స్లో చేరిన బాబు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తన అన్యాయంగా కేసులో ఇరికించారని, సీఐ తీవ్రంగా కొట్టడంతో తన 2 కిడ్నీలు పనిచేయడం లేదని కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు బాధితుడు బాబు. కిడ్నీ పనిచేయాలి సార్, పెట్టారు సార్. ఎందుకు మేము ఎన్ని రోజులు పెట్టుకున్నారు? 6 రోజులు పెట్టుకున్నాం. తర్వాత పిఎస్ 4 రోజులు అన్నీ అడ్మిషన్ తర్వాత ఇక్కడ వచ్చింది. కొట్టారా నేను బాగా? కొట్టారు సార్. 2 కేజీలు ఫెయిలర్ అయింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న షేక్ బాబు కస్టడీ తర్వాత పేషెంట్గా మారాడని బంధువులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఫస్ట్ రామకుప్పం ట్రైన్లో వేయండి, ఆటి నుంచి కుప్పం ట్రైన్కి వేసి ఆడ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి బాగా కొట్టేసి కిడ్నీలు అంతా పనిచేయట్లేదు. ఆటి నుంచి పి ఆఫీస్లో వేస్తే కుప్పంలో ఆడ ఏం మేల్లే, ఆటి నుంచి ఇక్కడ వేసినాము. ఇక్కడ ₹1 10 పైసలు మేలు అని చెప్తా ఉన్నారు డాక్టర్లు. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. రేప్ కేసులు అరెస్టు చేశామని సెక్షన్లతో సహా చెబుతున్న కుప్పం సీఐ వేణుగోపాల్ రెడ్డి బాధితుడు కుప్పం నుంచి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చేరడానికి మధ్య జరిగిన సీను గురించి మాత్రం నోరు మెదపడం లేదు. పోలీసుల జులంపై హెచ్ఆర్సీని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు బాబు బంధువులు. చిత్తూరు జిల్లా కుప్పం ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి. బాలిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఈ బాబు ఎవరైతే ఉన్నారో కిడ్నీలు కూడా పంచర్ అయినాయి చెప్తున్నారు. ఆ సిఐ ఏం మాట్లాడుతున్నారు, అతను ఏం చెప్తున్నారు? అది మనం చూస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. అమాయకులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ముఖ్యంగా షేక్ బాబు అనే వ్యక్తి పట్ల తీవ్రంగా గాయపరిచారు. అతని పట్ల అమానుషంగా వివరించిన తీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే సిఐ ఉన్నారో వేణుగోపాల్ చేతిలో ఇతను తీవ్రంగా గాయాలు పాలయ్యాడు. ఒక కేసు విషయంలో విచారణ నేపథ్యంలో తీసుకొచ్చిన పోలీసులు తీవ్ర హింసలకు గురి చేయడం జరిగింది. పోలీసుల హింసతో తీవ్ర గాయాల పాలైనటువంటి షేక్ బాబు కిడ్నీలు దెబ్బతినేటువంటి సమాచారం. అతన్ని ప్రస్తుతం తిరుపతిలోని
సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితులు విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది. పోలీసు అధికారులు మాత్రం దీని మీద స్పందించలేదు. ఎవరైతే ఉన్నారో కుప్పం సమీపంలో రామకుప్పం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి షేక్ బాబు, అతను ఒక అత్యాచార యత్నం కేసులో నిందితుడుగా ఉన్నాడు. అది నిర్ధారణ కాలేదు. ఇది కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచారణ సందర్భంగా పోలీసులు తీవ్రమైనటువంటి అమానుషంగా వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యవహరించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల చేతిలో ముఖ్యంగా సిఐ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా హింసించినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తీవ్రంగా హింసకు గురైనటువంటి షేక్ బాబు ప్రస్తుతం సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హరి మధు, అయితే తప్పు చేసినట్టు ఇంకా నిర్ధారణ కాలేదని చెప్తున్నారు. అయినా కేసు ఉంటే అది కేసు బుక్ చేసి కోర్టులో హాజరుపరచాలి, కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదని అందరూ చెప్తున్నారు. అలాగే డాక్టర్లు బాబు పరిస్థితి విషయం ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది అని సిమ్స్ వైద్యులు చెప్తున్నప్పటికీ అంటే ఇప్పుడే చెప్పలేమని చెప్తున్నారు. ఓవైపు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల తీరు చూసినట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్ పోలీసులు తరచూ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే గతంలో హెచ్ఆర్ఈలు కానీ కోర్టులు ఎంత అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఏదో ఒక ప్రాంతంలో పోలీసులు తమ ప్రతాపాన్ని చూస్తూనే ఉంటారు. ఇందుకు ఉదాహరణ చిత్తూరు జిల్లాలో కుప్పం ఈ తాజా ఘటన మరోసారి ఉదాహరణగా భావించవచ్చు. పోలీసుల తీరు మాత్రం చాలా అమానుషంగా ఉంది. మరోవైపు సిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి షేక్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్తుంటే వైద్యులతో మనం మాట్లాడడం జరిగింది. ఇప్పటికి ఏం చెప్పలేము, అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మానవ సంఘాలు కానీ లేకుంటే ఇతర సంఘాలు తీవ్రమైన ఆక్షేపం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సరైన ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో సిఐపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, అతనిపై కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. హరి అయితే అత్యాచార యత్నం అని చెప్తున్నారు. సో బాలిక కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడడం జరిగింది. అలాగే బాబు వర్షన్ ఏంటి? బాబు వర్షన్ అంటే ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. సిమ్స్ లో సాధారణంగా ఇతర వ్యక్తులను ఎవరికి సిమ్స్ లో అలో చేయరు, కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే చేస్తారు. మరోవైపు ఏదైతే ఉందో అత్యాచార యత్నం గురైనటువంటి బాలిక తల్లిదండ్రులు ఈ అంశం మీద మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరిగింది, పాప విషయం కాబట్టి అది సెన్సిటివ్ వ్యవహారం కాబట్టి వాళ్ళు బయటికి మాట్లాడలేని పరిస్థితి. మరోవైపు షేక్ బాబును మనం ఎవరు సమర్థించాల్సిన తప్పు చేసి ఉండొచ్చు, కానీ పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా రైట్స్ ఉన్నాయి. కేసు నమోదు చేయొచ్చు, శిక్ష పడేటట్టు కేసులు నమోదు చేయొచ్చు. అందులో ఎవరికి అభ్యంతరాలు మానసంగాలు కూడా ఎవరు దీంట్లో అభ్యంతరం వ్యక్తం చేయరు. అయితే చట్టాన్ని చేతులకు తీసుకొని హింసకు గురి చేయడము, ప్రాణాపాయ స్థితి వరకు తీసుకెళ్లడం అనేది చాలా దారుణమైన వ్యవహారంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. హరి సిఐ ఏం చెప్తున్నాడు? మధు సీతో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేశాం కానీ అతను అందుబాటులోకి రావడం లేదు. అతను మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. మనకు ఫోన్ ద్వారా కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశాం కానీ ఇంతవరకు అందుబాటులోకి రాదు. అయితే మిగతా పోలీసు అధికారులు సీరియస్ అవుతున్నారు. ఈ సిఐ వేణుగోపాల్ రెడ్డి తీరు పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సస్పెండ్ వేసినట్లు మనకు అనధికారికంగా వస్తున్న సమాచారం. సస్పెండ్ చేశామనేసి అనధికారికంగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇంకా ఎస్పీగా స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే సిఐ మాత్రం ఎవరైతే ఈ హింసకు గురి చేశాడో సిఐ మాత్రం స్పందించడం లేదు. హరి పై అధికారులు ఏం చెప్తున్నారు? పై అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇది ఖచ్చితంగా సమర్థించే పని కాదు. ఎందుకంటే కేసులు నమోదు చేసే వరకు మా బాధ్యత. ఏదైనా విచారణ సందర్భంగా మందలించే వరకే ఉంటుంది, కానీ కొట్టడము, హింసలకు గురి చేయడము పోలీసు డ్యూటీ కాదు అని చెప్తున్నారు. అయితే ఇలా చెప్పడము ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలా ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఉన్నతాధికారులు మాత్రం మేము ఎవరి మీద చెయ్యి అట్లా వేస్తే ఎవరి మీద చర్యలు తీసుకుంటాం, పోలీసులైనా ఉపేక్షించే పని ఉండదు అని చెప్తున్నప్పటికీ కానీ ఆచరణలో మాత్రం ఆ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. కాబట్టి ఇలాంటి కొంతమంది ఎస్ఐ కావచ్చు, సిఐలు కావచ్చు రెచ్చిపోతూ అమాయక జనాన్ని హింసలకు గురి చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం నుంచి పోలీసు ఉన్నతాధికారుల నుంచి కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. హరి ఓకే మధు. బెజవాడ పోలీసులపై విమర్శల వర్షం కురుస్తోంది. సామాన్యులను చావబాదటంపై పౌరులతో పాటు ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. నైట్ ఆపరేషన్ పేరుతో సాగిన జులుం ఇకపై వద్దని, ఫ్రెండ్లీ పోలీసింగ్ బెటర్ అని అంతా సూచిస్తున్నారు. బెజవాడలో ఖాకీల కండకావరం, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఖాకీలు, నైట్ ఆపరేషన్ పేరుతో అరాచకాలు, రోడ్డుపై వాహనదారుని చితక్కొట్టిన పోలీసులు, పోలీసు చర్యలపై ఉన్నతాధికారుల్ని నిలదీసిన జనం. లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన పోలీసులు గతి తప్పుతున్నారు. రాత్రి పడితే చాలు బెజవాడ పోలీసులు అరాచకాలకు తెగబడుతున్నారు.
ఆపరేషన్ నైట్ అంటూ రహదారులపై వెళ్లే వారిపై విరుచుకుపడుతున్నారు. బందర్ రోడ్డు లబ్బిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న కళ్యాణ్ రెడ్డి అనే యువకుడిని అడ్డుకున్నారు. బైక్ పక్కన పెట్టే లోపే లాఠీలకు పని చెప్పారు. ఇష్టారాజ్యంగా యువకుడిని చితక్కొట్టారు. ఈ ఘటన చూసిన జనం బిత్తరపోయారు. ఎందుకు కొడుతున్నారంటూ పోలీసులు నిలదీశారు. బైక్ పార్కింగ్ చేస్తుండగానే యువకుడిని చితక్కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగోండి సార్, ఈ లాఠీ తీసుకొని కొట్టాడండి. ఇక్కడ ఆపమంటే ఇక్కడ ఆపారు, కొంచెం ముందుకి అదే లాఠీ అండి. ఆ లాఠీ అసలు ఆయన రుద్దుకుంటున్నాడు. వెనకాయన ఏం సార్ మేము ఆపంగా కొట్టారంటే అన్నాడు. అక్కడ నుంచి చూస్తాం వస్తారా, అతను గుద్దాడు, బాగా గుద్దగానే కింద పడిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు నిలదీయడంతో పోలీసులు నోర్లు మోగపోయాయి. డ్యూటీ పేరుతో దౌర్జన్యకాండ సృష్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి న్యూస్, విజయవాడ. విజయవాడలో పోలీసు జులుంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి చెప్పండి, నైట్ ఆపరేషన్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? హరి, విజయవాడలో నైట్ డామినేషన్ పేరుతో సామాన్య ప్రజలను పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తున్నారు. తాము రాత్రిపూట తిరిగితే చాలు, లైసెన్సులు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఆ కార్డులు ఉండాలి, ఈ కార్డులు ఉండాలని చెప్పి సామాన్య పౌరుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపైన విజయవాడకు చెందిన ఒక లాయర్ కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. సామాన్య పౌరులను కేసులు, ఆ కార్డులు, వీళ్ళ హక్కులు, మానవ హక్కులను భంగం కలిగించే విధంగా పోలీసులు ప్రవర్తించకూడదు, వాళ్ళు కేసుగా తిరిగే హక్కు వీరికి ఉందని చెప్పి కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం తాము నేర నియంత్రణలో భాగంగానే తాము నైట్ డామినేషన్ చేస్తున్నాము, దీని ఎలాంటి తప్పు లేదు, ఇది మా డ్యూటీలో భాగమే అని చెప్పి చేస్తున్నారు. సామాన్య ప్రజలను నైట్ డామినేషన్ పేరుతో, చట్టాల పేరుతో తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీంతో చాలా మంది పోలీసుల చేతిలో సాగు దెబ్బలు చచ్చిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. రీసెంట్ గానే ఒక వ్యక్తి కూడా, ఒక కుర్రాడు కూడా చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసుల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. ఇప్పటికైనా ప్రజల పైన పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజా సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్నాయి. హరి. ఓకే లక్ష్మి. ఇది పోలీస్ జులుంపై స్పెషల్ ఎడిషన్. చూస్తూనే ఉండండి సాక్షి.